హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఫెంటాస్టిక్గా ఉన్నారని అనుకుంటున్నాను. మేము మా గార్డెనింగ్ అయితే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్గా చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్లో మేము ఏం చేసామంటే ఆల్మోస్ట్ ఒక 10,000 20,000 రూపీస్కి వేరే వేరే చోట్ల నుంచి సీడ్స్ అవన్నీ తీసుకొచ్చి ఇష్టానికి మా గార్డెన్లో అయితే ప్లాంట్ చేసాము. రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నింది. కొంచెం చిన్న చిన్న ఇంత ఒక 10 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ అలాగా ఆకుకూరలు చిన్న చిన్న ప్లాంట్స్ అయితే వచ్చింది. బట్ ప్రాబ్లం ఏమంటే ఇక్కడ మా గార్డెన్లో స్లగ్స్ అండ్ స్నేల్స్ కొన్ని ఎక్కువ ఉంది. సో వచ్చినట్టుగా ఈ ఆకుకూరలు అన్నిటినీ ఈ స్లగ్స్ అండ్ స్నేల్స్ తినేసిందండి. సో ఇంత చిన్న చిన్న ప్లాంట్స్ వస్తే కూడా అది బాగా టేస్టీగా ఉన్నింది, హెల్తీ ఫుడ్గా ఉన్నింది కాబట్టి ఈ స్లగ్స్ అండ్ స్నేల్స్ మొత్తం తినేసింది. సో అలాగా ప్లాంట్స్ చిన్నగా లేతగా ఉండేటప్పుడే ఈ స్లగ్స్ అండ్ స్నేల్స్ తినేస్తుంది కాబట్టి మాకు లాస్ట్ ఇయర్ అయితే పెద్దగా ఏం హార్వెస్ట్ అయితే రాలేదండి. నేను అన్నీ చాలా కేజీస్గా వస్తుంది వెజిటబుల్స్ ఆకుకూరలు అని అనుకున్నాను. బట్ మేము అనుకున్న ఇంత రిజల్ట్స్ అయితే లాస్ట్ ఇయర్ ఏం రాలేదు. సో ఈ ఇయర్ అయితే మేము లాస్ట్ ఇయర్ చేసిన తప్పు చేయకూడదు, ఈ ఇయర్ కొంచెం హార్వెస్ట్ బాగా చేయాలనేసి మేముగా రీసెర్చ్ చేసి ఈ కాపర్ మెష్ కాన్సెప్ట్ అయితే ఫైండ్ చేసామండి. ఇది చూడండి, ఇది ఒక కాపర్ మెష్. ఇది బాగా కొంచెం షార్ప్గా ఉంటుంది ఎడ్జెస్లు అంతా. సో దీని ఏం చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ చూడండి, ఇది ఒక టేబుల్. ఈ టేబుల్లోనే నేను ఈ ఆకుకూరలు ఇట్లాంటి లీఫీ వెజిటబుల్స్ కొన్ని గ్రో చేస్తున్నాను. సో ఇక్కడ స్టార్ట్ అయింది కదా, కొద్దిగా స్టార్ట్ అయింది. ఈ స్లగ్స్ అండ్ స్నేల్స్ వీటిని తినేయకుండా ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ లెగ్స్, ఆ స్లగ్స్ అండ్ స్నేల్స్ మోస్ట్లీ ఈ లెగ్స్ నుంచే నైట్ టైంలో పైకి ఎక్కి బాగా తినేసి వెళ్ళిపోతుంది. సో ఇట్లా కాకుండా అది పైన ఎక్కకుండా ఇలాగా ఈ కాపర్ మెషిన్ అయితే కట్టేశానండి. నేను 4 లెగ్స్కి కట్టేశాను. చూడండి, 4 లెగ్స్కి నేను కట్టేశాను. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆ స్లగ్ అండ్ స్నేల్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, జెల్లీ లాగా ఉంటుంది. సో అది పైన ఎక్కిందంటే కూడా దాని స్కిన్కి ఈ కాపర్ మెష్ అనేది కొంచెం ఎఫెక్ట్ ఇస్తుంది. సో అది గుచ్చుకుని దానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది మోస్ట్లీ ఈ పైన క్రాల్ చేయడానికి అవాయిడ్ చేస్తుంది. సో మా గార్డెన్లో ఉన్న ప్లాంటర్స్ టేబుల్స్ అన్నిటికైతే నేను కాపర్ మెష్ అయితే వాడున్నాను. సో దీని రిజల్ట్స్ అయితే పాజిటివ్గా ఉంటుంది అనుకుంటున్నానండి. సో ఈ రిజల్ట్స్ ఎలా ఉందో నేను ఎండ్ ఆఫ్ ద సీజన్లో ఇంకొక అప్డేట్ వీడియోగా మీకు పోస్ట్ చేస్తాను. మీకు కూడా వేరే ఏమైనా సజెషన్స్ ఉంటే మర్చిపోకుండా కామెంట్స్లో పెట్టండి.